KBR न्यूज़ के स्वागत। సామాన్యంగా వేస్తామని చెప్పరు, ఉన్నారు మాట్లాడతారు, పెద్ద అయినా చైర్మన్ వాళ్ళు మాట్లాడతారు, వేస్తామని వాళ్ళు చెప్పరు. ఎందుకంటే ఇది వేరే వాళ్ళ స్థలం, మనం ఉన్నాం. వాళ్ళు వేయకపోయినా కానీ మేము వేయించేదానికి రెడీ, మేము వేపిస్తాం. మా వాడు వచ్చి అల్లుడు వచ్చి చూసి వేపిస్తాడు. మేము డబ్బులు ఖర్చు పెట్టి వేయించేదానికి మేము రెడీ. 1 లక్ష కానీ 2 లక్షలు కానీ అవుతారు. కానీ వీరిక్కడ నా ఇంటి ముందు ఇట్లా వచ్చా, నీ ఇంటి ముందు ఇట్లా వచ్చా అనే సమస్య లేదంటే మళ్ళీ చెప్తాను నేను, మళ్ళీ పోతారు, మేము వస్తాము వేయించేదానికి మేము రెడీ. మీరు అది లేవని చెప్పండి, మేము వేయించేదానికి రెడీ. అంతే మీ సమస్య. ఎంత దూరం ఈరోజు సుపరిపాలన దీంట్లో భాగంగా వాడినందు సమస్యలు ఇవన్నీ తెలుసుకొని దాని పరిష్కారం మార్గం కూడా ఇక్కడ ఉండే సచివాలయం సిబ్బంది వాళ్ళు వచ్చినారు. వాళ్ళు వచ్చి దాని ప్రకారము ఈ సాల్వ్ చేసేకి ఇది చేస్తున్నారు. తల్లికి వందనము, పెన్షన్లు వగేరా మిగతావన్నీ తెలుసుకొని లీడర్లు అందరూ తెలుసుకొని దానికి ఇది సానుకూలంగా స్పందించినారు ప్రజలు. ఈ అవకాశం ఇచ్చిన దీనికి ధన్యవాదాలు. మళ్ళీ మాట్లాడి ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకునే విధంగా మేము చూసుకుంటాం. అదే విధంగా వాళ్ళకు పెన్షన్ పథకాలు అందుతున్నాయా లేదా, సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి మా తెలుగుదేశం అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఎలా ఉంది అని అడిగితే అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఒక ఇంటికి వెళ్ళాం, ఒక అమ్మ ఒంటరిగా ఉంటది. మొన్ననే 5 నెలల క్రితం ఇక్కడ బాడుకు వచ్చిందంట. ఆమె చెప్తుంది, నాకు పెన్షన్ 4,000 తీసుకుంటున్నాను, బట్ ఆ 4,000తో 2,000 అద్దె కట్టి ఇంకో 2,000 నేను జీవన విధానం కొనసాగించే విధంగా ఉంటుంది. అంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారికి మేమంతా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఒక కుటుంబాన్ని పెన్షన్ తో బతుకుతుంది అంటే ఆమెకు 4,000 ఇవ్వడం అనేది ఒకే ఒక సైన్ తోన చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు అందివ్వడం జరిగింది. అంతకుముందు గవర్నమెంట్ లో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోన 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాల కాలం తీసుకుంటే, అంటే ప్రతి సంవత్సరం 250 పెంచుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 1,000 రూపాయలు పెంచడానికి కేవలం ఒక్క సైన్ తోనే ఆయన 1,000 రూపాయలు పెంచిన ఘనత మా ఎన్డీఏ కూటమిది అని చెప్పి మేము చాలా గర్వంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు ఏ ఇంటికి వెళ్ళినా సంక్షేమ పథకాలు అన్ని అందుతున్నాయని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఒక ఇంటి సమస్య అనేది చాలా తీవ్రమైన సమస్య. కానీ అది కూడా తొందరలోనే అందరు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎన్డీఏ ఎమ్మెల్యే గారు అందరు కూడా కూర్చొని అది కూడా తొందరలోనే సాల్వ్ చేస్తామని, ఇట్లాంటి కార్యకర్తలు ప్రతి వార్డులోనూ ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎప్పటికైనా ఇక్కడ 100% బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సచివాలయం నేను ఎంఈఓ గారితో మాట్లాడతాను. సేమ్ ఇదే ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఎంక్వైరీ చేసి చేస్తారు. ఉండే వాళ్ళకి ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చి మరి పిల్లలు కూడా ఇప్పుడు మరలా మొన్న కూడా వేసారు, ఒక 10 లక్షల మంది వరకు 11 లక్షల మరలా వేసారు. ఇప్పుడు ఒకసారి మొన్న వచ్చిందేమో చూసుకోండి. మాక్సిమం యాడ కంప్లైంటే లేదు. ఏదన్నా మీది ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం ఎట్లా